నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మొత్తానికి చూసారా, భగవంతుడు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. అది మీకు తెలుసుకోవాలి వన్ బై వన్. మేబీ ఇప్పటి వరకు అగ్ని పరీక్ష క్లోజ్ అయ్యి విత్ ఇన్ వీక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10కి దగ్గరలో ఉంది, 10 డేస్కి నియర్ బై. ఏ ఛానల్స్ ప్రమోషన్స్ చేయలేదు మీరు. అవును, ఇన్స్టాలో మీ వీడియోస్ ఏవో పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రమోటింగ్ లేదు, ఎక్కడ ఇది లేదు. అంటే కంప్లీట్గా లక్ ఎలా ఉంటే అలా ఉంటుంది, రేపు అనేది ఏం జరగాలి అలా జరుగుతుంది అనేటట్టు ఫ్రీగా వదిలేశారు. అంటే కేర్లెస్నెస్ అని కూడా కాదు, కానీ ఇది ఇంకా అగ్ని పరీక్షనే, మనం హౌస్ లోపల లేము. నాకేమనిపించిందంటే విపరీతమైన ప్రమోషన్స్ చేసేసి, లేకపోతే పిఆర్స్ని పెట్టేసుకొని, లేకపోతే పెద్ద పెద్ద ఏమైనా చేసేసుకున్నా కూడా ఫోర్సబుల్గానే లోపలికి వెళ్తానేమో, కానీ అక్కడ సస్టైన్ అవ్వాలంటే ఆర్గానిక్ ఆడియన్స్ ఓటింగే కావాలి. మళ్ళీ హాట్స్టార్లో ఓట్లు వేయండి రా అని అంటే ఇన్స్టాగ్రామ్లో ఓట్లు వేసి అనలైజ్ చేసుకుంటున్నారు, వీళ్ళు 1 వీళ్ళు 2 వీళ్ళు 3 అని. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ కాదు ఓట్ చేయాల్సింది, హాట్స్టార్లో. బట్ దట్ ఈస్ ఫైన్. నేనేమనుకున్నానంటే నిజంగా జనాలకి పంపించాలని ఉంటే ఐ విల్ బీ ఇన్ ద షో, లేదు అంటే ఐ విల్ బీ అవుట్ సైడ్ ఇంకో విధంగా అప్రోచ్ అవుతా జనాలని, ఇంకో క్రియేటర్ గాను, యాంకర్ గాను, లేకపోతే ఇంకోలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి లేదు అంటే నేను ఫోర్స్ చేసిన అవ్వదు కదా. అది అనుగారు మీరు మంచిగా రివ్యూస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ బిగ్ బాస్ కూడా మీరు మంచి రివ్యూస్ ఇచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ షోలో మీరు లేకపోయినట్లయితే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తారా ఈ సీజన్? మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా. కాకపోతే వెళ్ళకుండా నాకేమైనా వర్క్ లోడ్ ఎక్కువయ్యి షూట్స్ వచ్చేసి మేజర్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయంటే మేబీ చేయలేకపోవచ్చు. కానీ లేదు ఏమన్నా రాలేదు అని అంటే కంటెంట్ కోసం మాత్రం లోపల ఉన్న 14 లేకపోతే 5 అందరి గురించి నాకు తెలుసు. జాగ్రత్త గైస్, నాకు తెలుసు మీరు లోపల ఉన్నప్పుడు. సో రివ్యూస్ అయితే ఇస్తాను. ఐఎమ్ నాట్ అ బయాస్డ్ రివ్యూయర్ అంటే ఏంటి నా దృష్టిలో, ఒకనికి టైం లేదు ఎపిసోడ్ చూడనీకి. అరే పలానా అమ్మాయో పలానా అబ్బాయో వీడియో చూసేస్తే ఇన్ షార్ట్ ఏం జరిగిందో అర్థమైపోతుంది రా అని. సో మనం అందరం బ్లేమ్ చేస్తున్నాం కదా, పీపుల్ ఆర్ బ్లేమింగ్ ద షో కదా. స్క్రీన్ స్పేస్ లేదు, అది లేదు, ఇది లేదని మీరే అంటున్నారు కదా. మరి రివ్యూ ఇచ్చేటప్పుడు మీరెందుకు ప్రతి కంటెస్టెంట్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు? అది కూడా ఓన్లీ వన్ సైడెడ్ ఎందుకు చాలామంది ఇట్లా మాట్లాడతారు. బయాస్డ్గా కాకుండా తప్పు చేస్తే తప్పండి, రైట్ చేస్తే రైట్, ఇది నా ఒపీనియన్ అనిపిస్తుందని చెప్పండి. కానీ ఎవరినో లేపాలనో ఎవరినో తొక్కాలనో ఇండైరెక్ట్గా మీ చేతిలో ఆడియన్స్ ఉన్నారని వాళ్ళని పప్పెట్స్ని చేసి మీరు ఆడిస్తున్నారు చూడండి, దట్ ఈస్ రాంగ్. ఆడియన్స్కి నేను ఏం చెప్తా అంటే, నేను రివ్యూ ఇచ్చినా ఇంకొకరు రివ్యూ ఇచ్చినా, ఎంత పెద్ద టాప్ రివ్యూయర్ అయినా, ఎంత పెద్ద టాప్ హీరో రివ్యూ ఇచ్చినా కూడా మీకు ఒక మైండ్ ఉంది, మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. ఎవరో రివ్యూయర్ చెప్తే మీ ఒపీనియన్ని డైల్యూట్ చేసి అటు టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను మీరు హేట్ చేయండి ఆర్ లవ్ చేయండి, కానీ నేను రియాలిటీ చెక్కే ఇస్తాను. మీకు అనిపించిందా మీరు నన్ను అనండి, తీసుకుంటా. కానీ ఎవరో అన్నారని మీరు డైల్యూట్ చేస్తున్నారు చూడ, అది చేయకండి. యు ఆర్ ఆల్సో ఇన్ ద గేమ్. ఆడియన్స్ కూడా బిగ్ బాస్ గేమ్లో ఉన్నారు. మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. మీరెందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే వాళ్ళతోని? టేక్ యువర్ ఓన్ ఒపీనియన్. మీకు తెలీదా? టీవీ రిమోట్ చేతిలో ఉంది, ఫోన్ చేతిలో ఉంది, యూ నో ద ఎపిసోడ్, టైం తెలుసు, చూస్తున్నారు. మీకు కూడా ఒక్కొక్క పర్సనాలిటీ గురించి మీకంటూ ఒకటి ఉంటుంది కదా, మీరు ఎక్స్ప్లోర్ చేయండి జనాలని. కానీ ఎవరో రివ్యూస్ ఏదో చెప్తే అక్కడ ఏమవుతుందంటే, రివ్యూస్ చెప్పడం తప్పు కాదు, ఆ చెప్పే ప్రాసెస్లో కొంతమంది సెల్ఫిష్గా కొంతమంది వైపే వాడుతున్నారేమో అని నాకు అనిపించింది. ఇది ఇయర్ గురించి మాట్లాడట్లేదు, ఎవ్రీ ఇయర్ నేను చూస్తున్నాను. అరే అదేంటి పాపం వీళ్ళని వన్ సైడెడ్ ఎందుకు కార్నర్ చేసి చెప్తున్నారు, వీళ్ళు అట్లా చేయొద్దు కదా, ఇక్కడ వీళ్ళు బాగానే నాకు అనిపించింది. మీరు వింటున్నా కొద్దీ మీరు వినాలనుకున్నదే చెప్తారు తప్ప నిజంగా అక్కడ జరిగింది రివ్యూయర్స్ చెప్పారేమో. ట్రూ, యూ నెవర్ నో. సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలని ఆడియన్స్కి చెప్తా అంతే. సో ఇంకా ఓటింగ్ ఉంది, ఒకసారి మన వాళ్ళందరికీ ఓటింగ్ గురించి ఏం చెప్తారు మీ స్టైల్లో? నాకు ఓటింగ్ అప్పిలే దొరకలేదు ఇప్పుడు, వాడుకోండి. నా దరిద్రానికి ఏమైందో జరగలేదు. బట్ ఐ డ్రీమ్ తరఫు నుంచి ఆడియన్స్ అందరికీ, సో అందరికీ నమస్తే. చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంజుషా గారికి కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి కంఫర్ట్ చేసి నా సైడ్ ఆఫ్ స్టోరీని ప్రతిసారి, నన్నే కాదు ఏ గెస్ట్ వచ్చినా ప్రతిసారి తన విధానం ఎవ్రీథింగ్. సో అది మెచ్చి నేను ఈ షోకి వచ్చాను, ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. సో ఆడియన్స్ అందరికీ నేను ఒకటే చెప్తాను, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ గేమ్ షో. సో నా పర్సనాలిటీ మీకు నచ్చితే నేను ఇక ముందు ఈ స్టేజ్ నుంచి ఇంకొక అడుగు మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తే ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను అని మీకు అనిపిస్తే, అండ్ నాతో
మీకు ఎలాంటి కాంటెంట్ తీసుకొస్తా అంటే ఈ పిల్లని లోపల పంపించి తప్పు చేసినాంరా అని కాకుండా ఈ పిల్లని మేం పంపించుకున్నాంరా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగైతే నేను చేస్తాను. సో దయచేసి మీరందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ జియో హాట్స్టార్కి వెళ్ళండి, అనుషారత్నంకి ఓట్ చేయండి. అండ్ ఇక ముందు నా ఎనర్జీ సరిపోలేదని మీరు అంటున్నారు కదా, దానికంటే ఇంకో 100% ఎక్కువ పెట్టి హౌస్ లోపల ఆడతానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. సూపర్. యా అండ్ అను గారు, యు ఆర్ ద స్ట్రాంగ్ ఉమెన్, సూపర్ ఉమెన్. అండ్ నిజంగా చాలామంది ఉమెన్స్కి, యంగర్ యూత్కి చాలా మంచి ఇన్స్పిరేషన్. లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఎస్, మీ వీడియోస్లో ఎక్కువగా ఇది చెప్తూ ఉంటారు. సో మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ అప్పుడు ఇందాకే చెప్పచ్చు ఎలా విషయం. ఇప్పుడు అనుకోవట్లేను, ఇంకా కొంచెం ఉంది. ఫస్ట్ మా మమ్మీకి ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి, దానికి చాలా డబ్బులు కావాలి అని చాలామంది అన్నారు. మీ ఆయనని పెళ్లి చేసుకొని మెల్లగా ఇవ్వచ్చు కదంటే, మా ఆయన ఇల్లు కాదు కదా అది, ఆయన వాళ్ళ పేరెంట్స్కి కూడా వేసుకోవాలి కదా. సో అట్లా ఒక హస్బెండ్ పైన పెట్టేసి నాకు ఇల్లు కావాలి, మా మమ్మీకి ఇల్లు, ఈ ప్రెజర్ పెట్టాలని నాకు లేదు. సెటిల్ అయితే నేను సెటిల్ అయ్యి నా మమ్మీకి ఒక సెటిల్మెంట్ ఇచ్చి దెన్ ఐ మూవ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. రేపు నాకు మా చెల్లెకో ఏదో జరిగినప్పుడు ఏడ్చుకుంటూ రావాలంటే మాకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి, సో అది నేను మమ్మీకి ఫస్ట్ సెట్ చేయాలి. అండ్ మమ్మీని కార్లో తిప్పాలని నాకు చాలా, నా ఓన్ కార్లో ఎక్కించాలని. ఈ రెండు చేయడానికి నాకు టైం పడుతుంది. నేను ఎస్టాబ్లిష్డ్ యాంకర్ని కాదు, ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్ని కూడా కాదు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు లక్షలు సంపాదించడానికి. సో ఇక్కడ వరకు వచ్చాను కదా, నాకు నమ్మకం ఉంది. ఇంకో నెక్స్ట్ 2 yearsలో ఇంకేదో సాధిస్తానన్న నమ్మకం ఉంది. అదంతా సెట్ చేసుకునే ప్రాసెస్లో మమ్మీకి ఇది సెట్ చేసి దెన్ ఐ థింక్ అబౌట్ మై మ్యారేజ్. సో మేబీ నెక్స్ట్ 2 years వరకు నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఎవరు కూడా లేరు పర్సన్స్, మేబీ నెక్స్ట్ 2 years అయితే ఆలోచిస్తాను. లవ్ ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అని అడుగుతాం అనుకోని మీరే చెప్పారు. ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు లవ్ చేసేంత టైం ఓపిక కూడా లేదు. 90s కిడ్స్కి అంతకంటే లేదు. ముడ్డి కింద 30 వచ్చి ఉంటాయి, ఎవ్వనికి ఓపిక లేదు, నిండా మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరికి చలి కూడా పెట్టట్లేదు కాబట్టి అంత ఓపిక లేదు. గురుగారు నాకు ఒక గన్నిస్తారా, నేనే లేదు. అందరు పాపం సక్సెస్ కోసమే, ఎందుకంటే టైం అయిపోయింది. మనం అంతా ఎడ్డెడ్డి కాలం నుంచి వచ్చినాము. పూర్తిగా ఈ జనరేషన్ కాదు, ఆ జనరేషన్ కాదు, తెలుసో తెలియక ఏదో గ్రూపులు చదివినాము. ఎవరో అంకుల్ అక్కడ తొక్క చుట్టం చెప్పాడని ఏదో గ్రూప్ తీసుకున్నాము. 5 years ఇంకేదో చదివినాము. తీరా మార్కెట్లోకి వచ్చి చూస్తే దానికి 10,000 శాలరీ ఉంది. ఇది చేసుకుంటూ 3-4 సంవత్సరాలు పేరెంట్స్ ఎటైనా తీసుకెళ్దామంటే వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, కానీ మనకు వచ్చే శాలరీ సరిపోదు. చాలా ఫక్డప్ జనరేషన్ ఎవరు ఉన్నారంటే 90s కి. సో అందుకే మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడకూడదు. మన కాళ్ళపైన మనం నిలబడి తర్వాత పెళ్లి చేసుకుందాం. వచ్చేటోడికి కూడా జర కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఇల్లు కాపాడి ఈ ఇల్లు కాపాడాలంటే చచ్చిపోతాడేమో. అది ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లవ్? నాకు లవ్ అంటే అండర్స్టాండింగ్ ఫస్ట్ థింగ్. ఇయర్ మొత్తంలో ఒకసారి ఐ లవ్ యూ చెప్పకపోయినా ఫైన్, కానీ చేసే ప్రతి పనిలో తెలిసిపోతుంది మన పర్సన్ మన పైన ప్రేమ ఉందా లేదా, ఎట్లా అర్థం చేసుకుంటున్నారని. సో వాట్ ఐ ఫీల్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. లైఫ్లో ఏం జరిగినా నేను మా డాడీని చూస్తూ పెరిగా. గివ్అప్ చేస్తాడు మా డాడీ తొందరగా. నాకు మా డాడీ చనిపోయినప్పుడు కూడా డాడీ పైన నాకు ఒక 2 days కోపం ఉండే. అంత ఈజీగా లైఫ్ ఎట్లా వదిలేసినావు, నువ్వు ఎందుకు గివ్అప్ చేసినావు, నువ్వు ఎందుకు బ్రెయిన్లో ఇది అంటారు, మీకు తెలుసో తెలీదు, కొంతమంది కొన ఊపిరిని కూడా చాలా కాలం పెట్టగలుగుతారు. వెంటిలేటర్ పైన ఎందుకు ఉంటారో తెలుసా, వాళ్ళు బతకాలన్న ఆశ లోపల ఎక్కడో, నా ఫ్యామిలీ ఉంది, గివ్అప్ చేయరు, లేదు నేను బతకాలి అనుకుంటారంట. అదే వాళ్ళ ఊపిరిని పోకుండా అట్లా పెట్టేస్తుందంట. సో నాకు కోపం, నువ్వు ఎందుకు గివ్అప్ చేసినావు, అప్పులు వస్తే గివ్అప్ చేసినావు, స్ట్రెస్ అయితే ఏదో గివ్అప్ చేసేసి ఫ్యామిలీని గివ్అప్, ఇవన్నీ చేసుకున్నాను. సో నాకు అలాంటి ఫ్యామిలీలో పెరిగినా కాబట్టి నాకు మగవాళ్ళు భయపడి గివ్అప్ చేసే వాళ్ళంటే నాకు చాలా భయం. నేను 2 అడుగులు దూరంలో ఉంటా. పేదవాడితో నేను బతకగలుగుతా కానీ ధైర్యం లేని వాడితో బతకలేను. ధైర్యం అంటే ఏంటి, కాలర్ పట్టుకొని ఒకరిని కొట్టడం కాదు, 100 సార్లు కింద పడు లైఫ్లో మళ్ళీ లేచి నేను ట్రై చేస్తారా అని ఒక్కసారి చెప్పు, నేను సపోర్ట్ చేస్తా, కానీ గివ్అప్ చేయొద్దు. దట్ ఈజ్ మై థింగ్. సో అట్లా గివ్అప్ చేయని పర్సన్, మంచి అండర్స్టాండింగ్. ఇప్పుడు ట్రాల్స్ మీరు చూస్తున్నారు, 100 జరుగుతాయి, అందులో సగం నిజం ఉంటుంది, సగం ఉండదు. ఏది చూసినా 100 సార్లు కాదు 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటా. ఇది ఇట్లా జరిగింది నాన్న, ఇది నువ్వేం చేసావు అని నన్ను అడుగు, 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనం సార్ట్ చేసుకుందాం. కానీ ఏదున్నా 4 గోడల మధ్య నువ్వు నన్ను అడుగు, నేను నీకు చెప్తాను, స్మూత్గా డిస్కస్ చేసుకోవాలి. సో కమ్యూనికేషన్, ఎఫర్ట్స్, నాట్ గివింగ్ అప్. ఎట్లున్నా చూడడానికి నాకేం లేదు, 6 ప్యాక్ ఆ ప్యాక్ ఏం లేదు, మంచోడైతే చాలు రా బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ అయితే చాలు రా బాబు అన్నట్టు. ఎవరెప్పుడు ఎందుకు ఎట్లకెళ్ళి మారిపోతున్నారు అర్థం కావట్లేదు. సో బాయ్ అయితే చాలు, ఫస్ట్ ప్రయారిటీ.
ఆల్ ద వెరీ బెస్ట్ అను థ్యాంక్ గారు. యూ సో మచ్ మంజుష గారు. అండ్ సక్సెస్ఫుల్ గా బీబీ హౌస్ లో మిమ్మల్ని టీవీ పైన చూస్తే మేము Thank హాట్స్టార్ లో you. ఓట్లు వేస్తామని మనస్ఫూర్తిగా చెప్తాం. థ్యాంక్ యూ All the very best. థ్యాంక్ యూ. Thank బై you. గాయ్స్.